తెలంగాణలో రైతు ముఖ్యమా, రాజకీయం ముఖ్యమా అనే ఒక ప్రధాన అంశం ముందుకొస్తూ ఉంది రోజు రోజుకు. కొత్తగా గవర్నమెంట్ ఏర్పడి 3 నెలలు అవుతా ఉంది. ఈ 3 నెలల్లో కూడా ఇదే సమస్య మన ముందుకొస్తుంది. రైతుని విస్మరించి రాజకీయాన్ని ప్రథమంగా తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అది తప్పు. రాజకీయంతోనే ప్రత్యర్థులతో గెలవాలనే ఆలోచన, ప్రత్యర్థులతో ఘర్షణ, ప్రత్యర్థులతో వాదోపవాదాలు, ప్రత్యర్థులతో బదనాం చేయటం, లేదా ప్రత్యర్థుల్ని ఏదైనా చేయాలని ఒక ఆతురత, ఇది ఏ రాజకీయ పార్టీని బలోపేతం చేయదు, ఏ ప్రభుత్వానికి మంచి తెచ్చిపెట్టదు. ఎప్పుడు మంచి వస్తుంది? ఏ ప్రభుత్వం వచ్చినా లేకపోతే ఇంకో ప్రభుత్వం రాబోతున్నా ఏది ఉన్నా కూడా ప్రజలే అల్టిమేట్గా రాజ్యాధికారం ఇస్తారు తప్ప మీకు మీరు తెచ్చుకుంటే వచ్చేది కాదు. మరి ప్రజలు రాజ్యాధికారం ఇవ్వాలి అంటే ప్రజా మన్ననలు పొందాల్సిందే. పోనీ ఇచ్చిన ప్రజాభిమానాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కాపాడుకోవాలన్నా ఆ ప్రజల యొక్క మన్ననలు పొంది ఉండాల్సిందే. అలా కాకుండా ప్రజల్ని విస్మరించి రాజకీయాన్ని ప్రథమంగా చేసుకొని మేము రాజకీయంతోనే బతుకుతామంటే ఏ ప్రభుత్వానికి అది సాధ్యం కాని పని. ఇలా రైతుని అంటే ప్రధానంగా మనది వ్యవసాయ రంగం, అందులో తెలంగాణలో అత్యంత ధాన్య ఉత్పత్తి పెరిగిన రాష్ట్రం ఇవాళ. అంటే భారతదేశంలోనే దాదాపు నెంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ ధాన్యోత్పత్తిలో డబుల్కి పైన పెంచుకున్న రాష్ట్రం కాబట్టి తిరిగి మళ్ళీ అదే ఉత్పత్తి రావాలి, అంతకు మించిన ఉత్పత్తి రావాలి, అంతకు మించిన సాగు రావాలి, అంతకు మించిన సాగునీరు దొరకాలి రైతాంగానికి. అంటే రైతు అనగానే రైతుకు కావాల్సినవి ప్రధానమైన సీజన్లో అతనికి కావాల్సింది అంటే భూమి ఎటు కావాలి, భూమి ప్రభుత్వం ఇస్తుందా లేదా లేనివాడికి అనేది ఒక ప్రధాన అంశం అయితే, ఈ ఉన్న భూమిలో కూడా రైతుకు ముందు కావాల్సింది ఏంటయ్యా అంటే తనకు పెట్టుబడి కావాలి, తనకు విత్తనాలు కావాలి, దానికి సరైన సమయంలో ఎరువులు కావాలి, దానికి సరైన సమయంలో పురుగు మందులు, క్వాలిటీ పురుగు మందులు కావాలి, నీరు కావాలి. తద్వారా రైతాంగానికి వచ్చిన ఉత్పత్తికి పెట్టుబడికి సరిపడ గిట్టుబాటు ధర రావాలి. అప్పుడు మాత్రమే రైతుకు మనం ఏమన్నా క్షేమాన్ని చేయగలుగుతాం. కాలకర్మం కలిసి రాక ఏదన్నా రైతుకు ప్రమాదం జరిగితే అది రైతుకు బీమా రూపంలో రావాలి, లేదు పంటకేమన్నా జరిగితే పంటకు బీమా రూపం అన్న రావాలి. ఇది రైతాంగానికి మనం ఏమన్నా చేయగల మేలు అంటే ఉండాలి. ఇంత గత ప్రభుత్వంలో ఉన్నయన్నా ఈ ప్రభుత్వంలో కొనసాగాలి, లేదు కొత్తయన్నా తీసుకొచ్చి యాడ్ చేయాలి, లేదు అవన్నీ కాదు మేము వేరే పెడతామన్నా తీసుకొచ్చి ఇవ్వాలి. కానీ అప్పటిదాకా ఉన్నాయి కొనసాగించాలి. రైతుకు ఎక్కడ నష్టం జరగకూడదు. రైతుకు నష్టం జరగకూడదని నేను చెప్పిన ఇన్ని మాటలలో సరైన సీజన్లో అధికారులతో ప్రభుత్వం చర్చించుకొని నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అంటే విత్తనాల దగ్గర నుంచి, పెట్టుబడి దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, పురుగు మందుల క్వాలిటీ దగ్గర నుంచి, విత్తనాల క్వాలిటీ నుంచి ప్రతిది కూడా వ్యవసాయ రంగంలో అవసరం తప్ప మరొకటి కాదు. ఇది ఏది ఇలా ఈ ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనపడడం లేదు. ఫస్ట్ పెట్టుబడి అనే పదం ముఖ్యమైంది. ఆ పెట్టుబడి అంటేనే రైతు బంధు పేరుతో గత ప్రభుత్వం సంవత్సరానికో 10,000, సీజన్కి 5,000 చొప్పున సంవత్సరానికో 10,000 ప్రతి ఎకరానికి వేసుకుంటూ పోయింది. అది వ్యవసాయ రంగాన్ని విస్తరించాల్సిన ఆలోచనలతో, భూమిని వ్యవసాయంలోకి మార్చుకోవాలనే తపనతో రైతు బంధు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్. ఆ రైతు బంధులో ఉన్న మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలి? అది కొనసాగిస్తూ వీళ్ళ మార్పు చేర్పులు ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కొనసాగించాలి ఆపకుండా. ఆ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు దానికి నామ్స్ నిర్ణయించుకోవాలి. ఇంతవరకు మేము ఇస్తాం, వీళ్ళ టైప్లోనే మేము ఇస్తాం, అది నిర్ణయించుకోవాలి. మీ విధానమే తెలవకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా రైతు బంధు అంటే 3 నెలల నుంచి చూడని పరిస్థితి కనపడుతుంది. అదిగాక ఎన్నికలకు ముందే జస్ట్ 3-4 రోజుల ముందు రైతు బంధు వస్తుంది అని అప్పటి ప్రభుత్వం చెప్పేస్తే కాదు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇవ్వద్దు అని ఆపారు. పోనీ అప్పుడు ఆపిన ఎన్నికల బంధు ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఏమనుకోకండి, ఎన్నికలు అయిపోగానే ఇచ్చే 10,000కు మరో 5,000 కలిపి 15,000 రైతు బంధు మేము ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా రైతు బంధు లేదు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం గ్రామాల్లో నుంచి కేవలం 3 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు ఇచ్చారు అని తెలుస్తూ ఉంది. పోనీ ఆ రోజు రైతు బంధు కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు ఉన్న ఏదైతే అమౌంట్ ఉందో, అంటే రైతు బంధు కోసం కేటాయించిన అమౌంట్ ఉందో, అది ఇప్పుడు ఏమైపోయింది ఇవ్వడానికి
అంటే కొంతమంది అనుకున్నట్టు కాంట్రాక్టర్ల చేతికి పోయిందా, కాంట్రాక్టర్ చేతికి మీనింగ్ బిల్లులు ఇమీడియట్గా బిల్లులు చెల్లించే పద్ధతులకు పోయిందా అనేది ఒకటి. అసలు రైతు బీమా ఉందా లేదా కూడా అర్థం కాని పరిస్థితికి నెట్టబడ్డది. అంటే సెంటు భూమి ఉన్నా సరే రైతుకు ఏదన్నా ప్రమాదం జరిగి చనిపోయినట్టయితే, లేదు సదాగా చనిపోయినా సరే అతనికి ఆ రైతు బీమా 5 లక్షల రూపాయలు 15 రోజుల లోపల ఇవ్వాలని ఒక సిస్టమ్ ఉండేది. మరి ఇప్పుడు రైతు బీమా కొనసాగుతుందా? ఈ 3 నెలల్లో రైతులు ఎవరు చనిపోలేదా? చనిపోయిన రైతుకి ఈ రైతు బీమా అందిందా? ఇవన్నీ ఈ ప్రభుత్వంలో ఒక ప్రశ్నలుగానే మారిపోతూ ఉన్నాయి. ఎరువుల కాడికి వచ్చేసరికి సమస్య అవుతుంది, నీళ్ళ కాడికి వచ్చేసరికి సమస్య అవుతూ ఉంది, లేదు విత్తనాల కాడికి వచ్చేసరికి సమస్య అవుతుంది, కల్తీ విత్తనాలు ముందుకు వస్తున్నాయి, కల్తీ పురుగు మందులు ముందుకు వస్తున్నాయి. వీటన్నిటి మీద శ్రద్ధతో కనుక ప్రభుత్వం పనిచేయకపోయినట్టయితే రైతుకు మేలు జరగదు. మరి దీనికి ఈ 3 నెలల్లో ఈ అన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం ప్రభుత్వం ఎన్నుకున్న మార్గం ఏంటంటే రాజకీయం. అందుకని రాజకీయం చేస్తూ దీన్ని రైతుని పక్కన పెట్టే పరిస్థితి చేస్తున్నారు. అందుకని రాజకీయం ఏంటి? ఓ కాళేశ్వరం ప్రాజెక్టు, లేదా ఇంకోటి ఏంటి, అవినీతి, గత ప్రభుత్వాన్ని విమర్శించటం. నువ్వు గత ప్రభుత్వాన్ని విమర్శించక్కర్లే, నువ్వు పని చేసుకుంటూ పోతే, మంచి చేసుకుంటూ పోతే దాన్నే కంపేర్ చేసుకొని, ఓహో గత ప్రభుత్వం ఇది చేయలేదు కదా, అది మంచి చేయలేదు, ఇగో ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటారు కదా. నువ్వేం ప్రత్యేకంగా చెప్పక్కర్లే, గత ప్రభుత్వం పని చేయలేదు, గత ప్రభుత్వం పని చేయలేదు, తప్పు చేసిందని. నువ్వు చేసేది ఏంటి, అంతకంటే మించి నువ్వేం మంచి చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప అది కాదు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాలను తీర్చడం ఎలా, ప్రజా సమస్యల్ని పరిష్కరించడం ఎలా అని చూసుకోవాలి. దానికి ఒక ఎజెండా పెట్టారు. ఏమని? ప్రజాభవన్ అని పెట్టాము, అక్కడ ఆ భవన్కి వెళ్ళేసి ఆ సమస్యలకు దరఖాస్తులు ఇవ్వండి అన్నారు. క్యూలు కట్టారు. ఆ ఎన్ని సమస్యలు పరిష్కరించారు? ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? కొన్ని దరఖాస్తులు ఆ దరఖాస్తు ఈ దరఖాస్తు నడి రోడ్డు మీద కూడా దొరికినాయి. మరి ఇలాంటి స్థితిలో ప్రభుత్వం ఇంత నెగ్లెన్సీగా కనుక పనిచేసినట్టయితే ఆ ప్రభుత్వానికే నష్టం అది. అందుకని ఖచ్చితంగా రైతుని విస్మరించిన ఏ పార్టీ కానీ, రైతుని విస్మరించిన ఏ ప్రభుత్వం కానీ కొనసాగంగా మనం చూడలేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుని ఎజెండాగా చేసుకొని అర్జెంటుగా ఆ రైతుకి ఇవ్వాల్సిన యాక్టివిటీస్ అన్ని ఇంత గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటికి మీరు కొత్తవి కలుపుతారా, వాటిని కొనసాగిస్తారా, దాన్ని ఏం చేస్తారే కదా, ఉన్నది ముందు కొనసాగించండి, రైతుని విస్మరించొద్దు అనేది. కాళేశ్వరం మీద మీరు పోరాటం చేస్తే చేయండి, కానీ కాళేశ్వరం వచ్చే నీళ్ళని ఏదైతే ఎక్కడైతే రిపేర్స్ వచ్చినాయో రిపేర్ చేసుకోవాలి. ఆ రిపేర్ చేసి నీళ్ళని ఇవ్వాలి. సీజన్ వచ్చినప్పుడు రైతుకు మేము నీళ్ళు ఇచ్చాము, ఇగో ఇలాంటి సమస్యల్ని అధిగమించగలిగామని గొప్పగా చెప్పుకోండి, తప్పేం కాదు చేసిన పని. అలాంటి విషయాల్లో ప్రభుత్వం ముందుండాలి తప్ప కేవలం ప్రత్యర్థుల్ని బదనాం చేస్తాము, గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తాం, రాజకీయంతోనే మేము బతుకుతాం, ఎక్కువ తక్కువ కావాలంటే గట్టిగా మాట్లాడతాం. దీనివల్ల ఉపయోగం లేదు, రైతుకు మేలు జరగదు. హాయ్ హలో, నేను మీ యాంకర్ మొదలత. గట్టు వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ మాత్రం మర్చిపోకండి.